నమస్తే మామ. ఈరోజు ఎస్వి జూ పార్క్ అయితే వచ్చేసాను. చూడండి, లోపలికైతే వెళ్తాను, ఒకసారి చూసేయండి మొత్తం ఫుల్ వీడియోనైతే. లోపలికైతే వెళ్తున్నాను. 70 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాను. లోపలికైతే వాళ్ళైతే అలో చేస్తున్నారు. ఒకసారి అయితే ఎంట్రీ అయితే చూసేయండి మీరు ఎలా ఉందో. చాలా సూపర్గా అయితే ఉంది. లోపలికైతే వెళ్తున్నాను. చూడండి, అసలు ఎస్వి జూ పార్క్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుందన్నారు మా ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను వచ్చాను. ఒకసారి చూడండి, లోపలికైతే వచ్చాను. రాగానే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. నేను ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే కోతులు ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. ఫ్రంట్ అయితే చూసేయండి. ఈ బస్సు చూడు ఎలా ఉందో. మామూలుగా అయితే ఇవి మన దగ్గర ఉండవు, బయట కంట్రీస్లోనే ఉంటాయి. మన తిరుపతి జూ పార్క్లోకి కూడా వచ్చేసాయి ఇలాంటి బస్సులు అయితే. ఇక్కడైతే చూడండి, వెంకటేశ్వర స్వామి నామం అయితే వేరే లెవెల్. చూడండి ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. ఏంది అసలు మామూలుగా ఉందో చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా అస్సలు వేరే లెవెల్లో ఉంది. వామ్మో సూపర్గా ఉంది. సర్లే, ఇక మనమైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న కోతులను అయితే చూసేద్దాం రండి. అవి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. చాలా కోతులు అయితే ఉన్నాయి. అలానే లెఫ్ట్ సైడ్లో చూడండి, కోతి అయితే ఊగుతుంది. అసలు మామూలుగా కాదు, చాలా బాగా అయితే ఆడుకుంటుంది. నేనైతే పిలుస్తుంటే కూడా అదైతే పలకట్లేదు, దాని గేమ్స్లో అది ఉంది. ఇక్కడ బోర్డ్స్ అయితే చూడండి, ఒకసారి చదవండి, సూపర్గా ఉంది. ఇక్కడ మీటర్ కూడా అవి ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమి అని. ఇంకొక 10 మీటర్స్ వెళ్తే సేమ్ అలాగనే ఇక్కడ వేరే కోతి అయితే ఉంది, ముచ్చుకోతి. చూడండి, ఇది కూడా సూపర్గా ఉంది. లోపల పడుకుంటుంది. చోటు చోటు అని పిలిచాను, అయినా దానికైతే వినిపించలేదు, అదైతే పడుకుంటానే ఉంది. మనకైతే టైం అయితే చాలా తక్కువ ఉంది. నేను చాలా లేటుగా వచ్చాను. జస్ట్ 1 అవరే నాకు టైం ఉంది. అప్పటికే స్పీడ్గా అయితే చూపించేస్తాను, చూసేయండి. కొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడైతే వ్యాన్స్ అవి కూడా అవైలబుల్లో ఉంటాయని చెప్పారు. అడిగితే 70 రూపీస్ అయితే చెప్పాడు. వ్యాన్లో వెళ్తే ఇంకా మనకి అంటే టైం వీడియో తీసేకి సరిపోదని చెప్పి నేనైతే నడుచుకుంటానే వెళ్తున్నాను. ఇంకా ముందుకెళ్ళంగానే ఇక్కడ బైక్ కూడా ఉంది, 100 రూపీస్ ఫర్ అవర్ వచ్చి తీసుకో అయితే వాళ్ళు అయితే అడిగారు. నేనైతే లేదు, వీడియో తీయాలని చెప్పి అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాను. చూడండి, అసలు చాలా వెహికల్స్ కానీ ఇక్కడ సింహాలు పులులు కూడా ఉన్నాయంట. అంటే టికెట్స్ అడల్ట్స్కి అయితే 30 అన్నారు. ఇక ఫైనల్గా అయితే వెళ్దాము, చూసేయండి. ఇక్కడైతే షాప్స్ కూడా ఉన్నాయి, అలానే సైకిల్స్ కూడా ఉన్నాయి. సైకిల్స్ అయితే చాలా తక్కువ కాస్ట్, కానీ బైక్ అయితే 100 రూపీస్, వాళ్ళు ఎలక్ట్రిక్ది అయితే 70 రూపీస్ అన్నారు. సర్లే, నేనైతే నడుచుకొని అయితే వచ్చాను. ఇక్కడైతే చూసేయండి, జింకలను అయితే చూడండి సూపర్గా ఉన్నాయి. అతను పిలవంగానే ఆ జింకలన్నీ అయితే అతని దగ్గరికి అయితే వెళ్ళిపోయాయి. అతనైతే మేత వేస్తాడు, ఆయనే దాన్ని మొత్తం ట్రైన్ చేసేది. ఇంకా అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే అయితే అక్కడైతే పక్షులు అయితే ఉన్నాయని చెప్పారు. సర్లే అని నేనైతే వెళ్తున్నాను, చూసేయండి గైస్. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో చూడండి పక్షులు. వామ్మో చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. నేనైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంది అసలు. చూడండి, వేరే లెవెల్లో అయితే ఉంది. ఎన్ని ఉన్నాయో చూడండి. అలానే ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా ఒకటి ఉందని చెప్పారు వాళ్ళైతే, చూసేయండి. అది చూడు ఎంత ఉందో. వామ్మో చాలా బాగుంది. నేనైతే పిక్ కూడా తీసుకున్నాను. చాలా సూపర్గా ఉంది. నాకైతే టైం లేదు, అప్పటికి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం స్పీడ్గా. మీరైతే వీడియోని అయితే లాస్ట్ దాకా అయితే చూసేయండి గైస్. అసలు మామూలుగా కాదు, నడిచి నడిచి కాళ్ళు అయితే నొస్తున్నాయి నాకు. అప్పటికి స్పీడ్గా అయితే నడుచుకుంటూ అయితే వచ్చేసాను. కొంచెం ముందుకు రాగానే మీకైతే ఇక్కడైతే బోట్స్ అయితే ఉంటాయి, మీరు ఇక్కడ చూసి అయితే వెళ్ళిపోవడమే. అసలు కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం మొత్తం చూడొచ్చు. నేనైతే కొంచెమే చూశాను, నాకైతే టైం సరిపోలేదు కాబట్టి. మీరైతే చూడండి, అసలు వేరే లెవెల్. ఇక్కడైతే చూడండి మొత్తం బోట్స్ ఉన్నాయి, వీళ్ళకి దగ్గర షాప్స్ ఉన్నాయి. ఒకవేళ నేనైతే మొత్తానికి ఇక్కడైతే చూసేయండి, లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే పక్షులు అయితే ఉన్నాయి. అక్కడ లోపలైతే వాళ్ళు క్లీనింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ సూపర్గా అయితే పెడుతున్నారు. ఇక్కడైతే ఏ ఇబ్బంది లేదు. ఒకసారి బోట్స్ కూడా చూడండి. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. పార్క్ అయితే చాలా బాగుంది. నేనైతే విజిట్ చేసా కాబట్టి చెప్తున్నాను. ఒకసారి చూసేయండి. నేనైతే స్పీడ్గా చూపిస్తాను. ఇటు సైడ్ అయితే జింకలు ఉంటాయి అన్నారు, ఇక్కడైతే ఉన్నాయి. మీకోసం జూమ్ చేసి మరీ చూపిస్తాను. చూడండి, అవైతే చాలా లోపల ఉన్నాయి, కానీ పర్వాలేదు, కనిపిస్తాయి చూడండి. అలానే కొంచెం ముందుకెళ్తే అయితే దున్నపోతులు, ఎలిఫెంట్స్ అవి కూడా ఉంటాయన్నారు. కానీ ఇక్కడికి వచ్చాము, పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూసేయండి, నెమళ్ళు చాలా బాగుంది. నేనైతే చూశాను, చాలా బాగుంది. దాని ప్రైజెస్ కూడా వేశారు. చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మీరైతే చూసేయండి. నెమళ్ళు చాలా టైప్స్ ఉన్నాయి, దగ్గర ఒక 10 టైప్స్ నెమళ్ళు ఉన్నాయి. మీరైతే డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది డైరెక్ట్ నుంచి చూస్తే. చూడండి, ఇదైతే వైట్ నెమలి, బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఇది.
అలానే పక్కన కూడా ఉన్నాయి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. నెమళ్ళు, అడవి కోళ్ళు చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. మీరైతే ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుసుద్ది. సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ. అసలు చాలా చాలా అయినా చాలా చాలా పక్షులున్నాయి ఇక్కడైతే. అసలు చూస్తుంటే వస్తూనే ఉన్నాయి. జూ పార్క్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ గానీ, అక్కడ నీట్‌నెస్ గానీ, దాంట్లకి టయానికి ఫుడ్డు, వాటర్ ఇదైతే అడవి కోడి. నేను చాలా సార్లు చూశాను దీన్ని. మా ఇంటి దగ్గర కూడా చూశాను. కానీ జూ పార్క్‌లో ఉంది గానీ చాలా బాగుంది. ఇదైతే చూడండి మీరు. ఇంకా చాలా అయితే ఉన్నాయి పక్షులు. మీరైతే చూసేయండి గాయ్స్. అసలైతే ఇదైతే చాలా దగ్గరకున్నింది. చూడండి వీడియో. అబ్బా! ఎంత బావుందంటే సూపర్‌గా ఉంది. పట్టుకుందామని ట్రై చేశా. చేయి పెడితే వాళ్ళైతే అరిచారొచ్చి. సర్లే అని చెప్పి నేనైతే సైలెంట్ అయిపోయినా. ఇగైతే నా వల్ల కాదురా బాబు అని చెప్పి నేనైతే వెహికల్ అయితే ఎక్కేసాను. నడిచేకి నా వల్ల కావట్లా అసలు. వెహికల్ అయితే ఎక్కాను. ఇకైతే చూడండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే అడవి దున్నలైతే ఉన్నాయని చెప్పారు. సర్లే కొంచెం ముందుకైతే ఎళ్లి చూద్దాము ఎలా ఉంటది, ఏమి అని చెప్పి ముందుకైతే వచ్చేసాను. ఎలిఫెంట్స్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఆ అంకుల్ అయితే చెప్పాను, దూరం నుంచి చూడండి కొంచెం కొంచెం డేంజరస్ యానిమల్స్ అవి అని చెప్పాడు ఆయనైతే. సర్లే మీరైతే చూసేయండి ఎలా ఉందో చూడండి. అడవి దున్నలు భయంకరంగా ఉంది. ఇదైతే 'బాహుబలి' సినిమాలో ఉన్నట్టుంది అడవి దున్న. అసలు చూడండి ఎంతుందో చూడండి అది. గుద్దితే అసలు బతుకుతామా? అందుకనే వాళ్ళైతే కేర్‌ఫుల్‌గా ఉండండి అని చెప్పారు. అది కాకుండా మేమైతే ఇద్దరొచ్చాం స్టార్టింగ్‌లోనే ఆపేశారు. కానీ ఒకరినే లోపలికి అలో చేశారు. టైం లేదు అని జెప్పి. చూడండి వేరే లెవెల్‌లో ఉంది. ఇక్కడి నుంచి తిరుమల చాలా దగ్గర. ఒకసారి వ్యూ చూడండి. చాలా సూపర్‌గుంటది. ఇలా స్ట్రెయిట్‌గెళ్తే అయితే పులి దగ్గరికైతే ఎళ్తామంట. అడల్ట్స్‌కైతే రూ. 50 తీసుకుంటా ఉన్నారు. ఏ చోటు ఇక్కడ చూడు పందులంతా బయటకొచ్చేసాయి. ఇవన్నీ చూడు ఎలా ఉన్నాయో. వామ్మో! చాలా జాగ్రత్తగుండాలి జూ పార్క్‌లో గూడా. దాంట్లో అయితే బంధించలేదు. అవేమన్నా వచ్చి గుద్దేస్తాయేమో. ఇక్కడైతే పక్షులైతే ఉన్నాయి. మీరైతే చూసేయండి. చాలా అంటే చాలా పక్షులున్నాయి. వెరైటీ, వెరైటీ పక్షులున్నాయి. నేనైతే ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు. ఇక్కడే మొదటిసారి చూస్తున్నాను. అసలు చాలా అంటే చాలా పక్షులైతే ఉన్నాయి. ఎక్కడ్రా ఇది కనపడలా అసలు. ఓహ్! కిందయితే ఉన్నాయి. కొన్ని కొన్ని పైనున్నాయి. కొన్ని కొన్ని కిందున్నాయి. మనమైతే ఓపికగా చూడాలి. కానీ ఇక్కడికొస్తే ఒక 3, 4 అవర్స్ పడతది ఖచ్చితంగా. చూడండి ఈ పక్షులైతే చాలా బాగున్నాయి. మీరైతే విజిట్ చేయండి. చాలా బావుంటదిక్కడ. మనకైతే రూ. 70 టికెట్ అయితే మీరైతే ఒకసారి రండి చూడండి. ఎంత బావుందంటే సౌండ్స్ గానీ, దీని మెయింటెనెన్స్ కూడా చాలా బావుంది. చూడు ఎన్ని పక్షులు 1, 2 కాదు చాలా పక్షులున్నాయి ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది జూ పార్క్ అయితే. నేను నెక్స్ట్ టైమ్ వస్తాను. మీకు ఇంకా నీట్‌గా తీసి పెడతాను. ఇప్పుడైతే నాకు టైం లేదు కాబట్టి అలా అలా అయితే పెట్టేస్తున్నాను. చూడండి అసలు చాలా బాగున్నాయి చిలుకలు గానీ, అసలు సౌండ్స్ చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో చిలుకలైతే. అబ్బా! 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 వేరే లెవెల్ అబ్బా! మనం వస్తే ఇలాంటి జూ పార్క్‌కి రావాలి. నేనైతే ఇక నెక్స్ట్ వీడియో కూడా జూ పార్క్‌దే తీస్తాను. ఎక్కడ చెన్నైలోకెళ్ళినప్పుడు అక్కడ తీసి పెడతాను చూడండి. చిలకలు చాలా బాగున్నాయి. చాలా సూపర్ అంటే సూపర్. ఇవి చూడు సూపరే సూపర్. అబ్బా! ఈ 2 చాలా నచ్చాయి నాకైతే చూడండి లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ లాగున్నాయి 2 అసలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా అయితే వీడియోనైతే చూసేయండి ఎలా ఉందో జూ పార్క్ నాకైతే కామెంట్ చేసేయండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక్కడైతే ఉడత చూడండి. ఇది మనం క్యాజువల్‌గా ఎక్కడైనా చూస్తాము. ఇవి చాలా బాగున్నాయి చూడండి. అసలు ఎంత బాగున్నాయి. అస్సలు వేరే లెవెల్ కాదు. ఇవైతే చాలా బాగున్నాయి. ఇక నా వల్ల కావట్లేదని చెప్పి నేనైతే వెహికల్ ఎక్కేసానబ్బా! నా వల్ల కావట్లేదని చెప్పి రూ. 70 అడిగాడు ఇచ్చేసాను. ఇక చూడండి చాలా సూపర్‌గా ఉంది. ఇంకా నెక్స్ట్ లయన్స్ కాడికి వెళ్దామని చెప్పి అయితే బయలుదేరేసాము. ఇక్కడి నుంచి జస్ట్ 100 మీటర్సే అన్నాడు. తీసుకొనైతే వెళ్ళిపోతున్నాడు. అక్కడికెళ్ళాకైతే మీకు వీడియో అయితే చూపిస్తాను చూడండి.
ఫైనల్‌గా లైన్ దగ్గరికైతే వచ్చేసాం చూడండి మీరైతే. అదైతే అసలు చాలా సన్నగా అయితే అయిపోయింది. అంతేలే ఒకవేళ ఎక్కువగా ఉంటే అది కంచెన దూకైనా వస్తది. చాలా అంటే చాలా స్ట్రెంత్ ఉంటది కదా మరి. పులంటే మామూలు విషయం కాదు. చాలా మంది ఇక్కడ ఉన్నోళ్ళైతే చాలా భయపడ్డారు. అసలు అది మామూలుగా అరవలేదు. అట్ట అరిస్తే అసలు చాలా భయమయింది. తర్వాత కొంచెం ముందరికెళ్తే బెంగాల్ టైగర్ ఉంటుందని చెప్పారు. ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ కూడా బెంగాల్ టైగర్ అయితే ఉంది. వామ్మో! అదైతే రౌండ్స్ ఏస్తుంది చుట్టూరు. చూడండి ఒకసారి. కానీ అటు సైడ్ ఉంది. అప్పటికి నేనైతే వీడియో తీశాను. మీరైతే చూడండి ఇదో. అది చూడు ఎంత స్పీడ్ నడుస్తుందంటే అసలు అమ్మో! నాకే భయమేసింది దాన్ని చూస్తుంటే. సూపర్ బెంగాల్ టైగర్ చాలా భయంకరంగా ఉంది. అది చూడు దాని అరుపులు చూస్తేనే భయమేస్తుంది. కానీ అక్కడక్కడే తిరుగుతుంది. మళ్ళీ కూడా ఫైనల్‌గా ఎక్కేసాం. వైట్ టైగర్ ఉందని చెప్పాడు అన్న. ఇంకా లాస్ట్ అది. తర్వాత స్నేక్స్ ఉంటాయి. దాన్ని చూడండి టైం అయిపోతుంది. క్లోజింగ్ టైం అని చెప్పి అయితే తీసుకెళ్ళిపోయాడు. ఫైనల్‌గా అయితే ఇక్కడికైతే వైట్ టైగర్ దగ్గరికైతే వచ్చేసాము. చూడండి లోపలికైతే వెళ్తున్నాను. వైట్ టైగర్ ఎక్కడుందో మరి చూసేద్దాం. చాలా నాకు కూడా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎక్కడుందిరా అని. అసలు మొత్తం చూస్తే ఎక్కడా కనపడలేదు. అది అటు సైడ్‌లో పడుకొనుంది. చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. అక్కడే పడుకొనుంది. చాలా సేపు ఎతికాను అటు ఇటు కనపడలా. ఫైనల్‌గా అయితే అక్కడైతే పడుకొనుంది. ఒక పులే ఉంది. మామూలుగా అయితే 2 ఉంటాన్నాయి ముందు. ఇప్పుడైతే ఒకటే ఉంది మరి. అది కూడా వెళ్ళిపోతుంది టైం అయిపోయిందని చెప్పి. ఇక నేను కూడా వచ్చేస్తున్నా గాయ్స్. టైం అయితే అయిపోయింది. చూసేద్దాం. ఇంకేముంది ఇంకా కొండ చిలువ స్నేక్స్ అయితే ఉన్నాయంట. ఇంక దాన్ని చూపిచ్చేస్తాను. కొండ చిలువ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడైతే చూడండి బోర్డ్ అయితే చూడండి. చూసి చదువుకోండి. దీన్ని చరిత్ర మొత్తం దీంట్లోనే రాసుంటారు. ఎంతమంది వచ్చారో చూడండి. లాస్ట్ కదా టైం అయిపోయిందని. ఫుల్‌గా వచ్చేసారు అసలు. నేనైతే ఇక పామునైతే చూపిస్తున్నా చూడండి. చాలా పెద్దది మీకు కనిపియదు. చిన్న ఫెన్సింగ్ ఏసారు కెమెరాలో అయితే. అప్పటికి దగ్గరికి మరీ చేసి చూపిచ్చాను. ఇక్కడైతే సూపర్‌గా ఉంది పామయితే. ఇంక ఫైనల్‌గా అయితే ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాను. గైస్ నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. మామ ఫైనల్గా అయితే జూ పార్క్ మొత్తం చూసేసా. సూపర్గా ఉంది జూ పార్క్ అయితే. మీరు కూడా వచ్చి చూడండి. అసలు వేరే లెవెల్లో అయితే ఉంది జూ పార్క్. చూడండి వేరే లెవెల్. అసలు ఇది చూడండి. ఇది చూస్తుంటే మైండ్ పోతుంది. అసలు ఎంత పెద్దదిరా, వెంకటేశ్వర స్వామి నామాలు ఎట్టేస్తారా అని అనిపించింది నాకైతే. ఫుల్ వీడియో అయితే పెట్టేస్తాను యూట్యూబ్లో. చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే మొత్తం రౌండ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇక చూడండి ఒకసారి ఎలా ఉందో జూ పార్క్ అయితే వేరే లెవెల్. ఓకే మామ బాయ్.